మన కేసీఆర్ అన్న ఉండే కదా, బాగుండే. కరెంటు ప్రాబ్లం లేకుంటే, నీళ్ళ ప్రాబ్లం లేకుండే బాగుండే. ఇక కొంచెం ఏమంటే ఇంకా కాంగ్రెస్ వచ్చింది, ఏం చేయలే. పెట్టినాడు, పోయేటోళ్ళు పోతారు, వచ్చేటోళ్ళు ఉండేటోళ్ళు ఉంటారు. 2500 వస్తలే మీకు? రాదు, పెన్షింగ్ వస్తుంది. అది చాలా కేసీఆర్ ఉన్నప్పటి నుంచి వస్తుంది. 2000 వీళ్ళు 4000 ఇస్తామన్నారు, ఇవ్వలేండి, పెంచలే. అదే పెన్షన్ వస్తుందా? టైం కన్నా వస్తుందా? అది టైంకి ఇస్తారా? ఇస్తారు. ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? బాగానే ఉంది కేసీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా బాగానే ఉంది. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మన పని మనం చేసుకోవాలి. బాగానే చెప్పిన పనులు చేస్తున్నారా కాంగ్రెస్ గవర్నమెంట్? మరి ఇక నాకైతే పొలాలు సొంత ఇల్లు అది లేదు. ఇక ఉన్నటోళ్ళకి ఏమో చేసేటోళ్ళు లేదండి. మరి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని చెప్తూ కాంగ్రెస్ గవర్నమెంట్ రాలే. ఇంకా మన కేసీఆర్ అన్న కూడా ఇవ్వలే. అడగలేదా మరి ఎవరిని? అడిగినాం, వస్తానే అంటారు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎట్లుండే ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి కనిపిస్తుందా ఏమన్నా? అందరు మంచోళ్ళే, ఏమంటే ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు, మంచోళ్ళే. తేడా కనిపిస్తలేదా ఆ పార్టీకి ఈ పార్టీకి? నడుస్తూనే ఉంటుంది. తేడా ఉంటే కూడా నడిపియాలి, తేడా లేకుంటే కూడా నడిపియాలి. అట్లా ఎమ్మెల్యే మనకు నవీన్ యాదవ్ అన్న, మళ్ళీ నవీన్ యాదవ్. ఎందుకంటే వాళ్ళు 2014 నుంచి నవీన్ యాదవ్ మన ఎంఐఎంలతో కూడా ఉంటే సెకండ్ కూడా వచ్చినారు. ఎందుకంటే ఆయనకు కొత్త క్యాండిడేట్ ఇవాళ నవీన్ యాదవ్ ఎట్లన్నా గెలిచిపోయాలో మేము అదృష్టం అదే ఉన్నది. ఏమన్నా వేస్ట్ ఉండేదన్న, ఎందుకంటే టీడీపీలో ఉంటే వాళ్ళు అట్లా చేసినారు. మనకు బస్తీకి ఏం చేయలే, మనకు ఏం అది లేదు. ఎందుకంటే కొండ క్యాండిడేట్ రావాలన్న, వాళ్ళంటే వాతావరణం కొత్త క్యాండిడేట్ కావాలా మనకి నవీన్ యాదవ్. కాంగ్రెస్ కొంచెం మంచిదమ్మా. కాంగ్రెస్ ఏంటి నెంబర్ 1 చేస్తున్నారు కదమ్మా, అన్నీ చూస్తున్నాము. కాంగ్రెస్ బాగా మంచి పని చేస్తుంది. వాళ్ళు కూడా ఎలక్షన్లు ఉన్నాయి, వాళ్ళు కూడా ఎక్కడ కాంగ్రెస్. నాకు అదే ఉన్నది అన్న, కాంగ్రెస్ వేస్ట్ అన్న. ఓన్లీ నవీన్ యాదవ్ ఎట్లన్నా 100%, 101 చెప్తాను. నవీన్ యాదవ్ బాగా చేస్తాడన్న. ఇప్పుడు ఖాళీ ఉంటే అంతా డెవలప్ చేస్తాడన్న. వాళ్ళు డైటీ కూడా గరీబ్లకి అన్నేమన్నా అన్నం అట్లా ఏం లేదు, అందరికీ సాయం చేస్తారు వాళ్ళు. పెళ్ళిళ్ళు కానీ వాళ్ళు ఎలక్షన్లో ఏం లేదు, పెళ్ళి గరీబ్ పిల్లలను కూడా పెళ్ళికి పైసలు కూడా ఇస్తాడు. శిశులమల్ల యాదవ్ కూడా, నవీన్ యాదవ్ కూడా అలా చాలా మంచిది అన్న. గతంలో ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఉండే, ఎట్లుండే? ఇప్పుడు మళ్ళీ వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చిండ్రు, ఎట్లుంది? ఇప్పుడు అతనికే ఇవ్వాలన్నా. ఎట్లుండే ఆయన ఉన్నప్పుడు? మంచిగా చేసిండు, అట్లా ఏం లేదు, మంచిగా చేసిండు, మంచిగా చేసిండు. మొత్తం ఇస్తుండే, బియ్యం మొత్తం ఇస్తుండే, ఉంటుండే, మందిలా ఉంటుండే, తిరుగుతుండే, అట్లా ఏం లేదు, మంచిగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళ వైఫ్కి ఇచ్చిన టికెట్ గెలిచే అవకాశం ఉందా? గెలుస్తాయి, ఎట్లయినా గెలుస్తాయి. దేవుడు అతను వెంటనే ఉన్నాడు, వెంటనే ఉన్నాడు. మాకు మంచిగా చేసిండు, వాళ్ళ భార్య కూడా చేస్తాడు. మాకు ఇది ఉంది అంటే అందుబాటులో ఉంటుండే, ఏమున్నా వచ్చేవాడా? వస్తుండే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, గవర్నమెంట్లో ఉంది. ఇక్కడ నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చిండు, ఆయన కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, అది ఇదని మాట్లాడతారు కదా. మరి గెలిచే అవకాశం ఉందా ఇప్పుడు వాళ్ళ భార్యకు? వాళ్ళ భార్య గెలుస్తుంది అన్న, ఎట్లయినా గెలుస్తుంది, ఎట్లయినా గెలుస్తుంది. ఎట్లా ఆ విధంగా ఎంత నమ్మకం ఉంది అన్న, నమ్మకం ఉంది, ఆమె నమ్మకం ఉంది, ఎట్లయినా గెలుస్తుంది. చేసిండు, మంచిగా చేసిండు. అంటే వాళ్ళ కార్యకర్తలకి చేసిండు అని అంటారు కదా కొంతమంది. లేదు, మంచిగా చేసిండు. మంది చెప్తారు, మందిది మాట వినాం. ఏరియాలో ముస్లింలు చాలా మంది ఉంటారు, మరి ముస్లింలు ఎటువైపు ఉండే అవకాశం? వాళ్ళనే ఉంటాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లుంది? బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండే? కాంగ్రెస్ గవర్నమెంట్ దాదాపు 2 years అవుతుంది. ఇప్పుడు అతను కూడా చేస్తున్నాడు, చేయక ఇది కాకపోతే చేస్తున్నాడు, మంచిగానే చేస్తున్నాడు. కానీ గోపీనాథ్ మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ తులం బంగారు, కళ్యాణ లక్ష్మి, ఆడవాళ్ళకి 2500 అవన్నీ ఇస్తా అన్నారు కదా, వస్తున్నాయి? మరి రాకొచ్చినాయి. సన్న బియ్యం, రేషన్ సన్నం బియ్యం వస్తున్నాయి. బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. ఎట్లుండే కేసీఆర్ గవర్నమెంట్కి ఎట్లుంది?